SSMB 29 అప్డేట్స్ అన్ని నవంబర్లోనే అని రాజమౌళి ఎప్పుడో హింట్ ఇచ్చేశారు. అన్నట్టుగానే నవంబర్ నెల మొదలైందో లేదో మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాల పట్ల చర్చ మొదలైపోయింది. ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో టైటిల్ గ్లిమ్స్ విడుదల చేస్తున్నారు. ఈ ఈవెంట్ ని ప్రసార హక్కుల్ని హాట్ స్టార్ సంస్థకు అమ్మేశారు. ఇదే కాదు, ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఈవెంట్లు హాట్ స్టార్ కే విక్రయించనున్నట్లు టాక్. ఈ రూపంలో నిర్మాతకు భారీ మొత్తం అందబోతుంది. మరింతకీ ఈ సినిమా టైటిల్ ఏంటి? ఇప్పుడు అందరినీ ఊరిస్తున్న ప్రశ్న ఇదే. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఈ టైటిల్ ఏమంత పవర్ఫుల్ గా లేదని, పాన్ వరల్డ్ టైటిల్ గా కాదని ఫ్యాన్స్ పెదవి విరిచారు. రాజమౌళి టైటిల్ మరి ఇంత సింపుల్ గా ఎందుకుంటుందిలే అని చాలా మంది లైట్ తీసుకున్నారు. దానికి తగ్గట్టే ఓ చిన్న సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టి పోస్టర్ కూడా వదిలారు. దాంతో మహేష్ సినిమా టైటిల్ ఇది కాదులే అని అందరూ డిసైడ్ అయిపోయారు. అయితే ఈ సినిమా టైటిల్ వారణాసి అని, దీన్ని 15న అధికారికంగా ప్రకటించబోతున్నారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే చాంబర్ లో మరో నిర్మాత ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు కాబట్టి వాళ్ళ అనుమతి తీసుకోవాల్సిందే. లేదంటే వారణాసికి ముందో వెనకో ఓ పదాన్ని జోడిస్తారు. మరి ఇన్నాళ్ళు ఈ టైటిల్ వద్దనుకున్న మహేష్ ఫ్యాన్స్ ఈసారి ఎలా స్పందిస్తారో చూడాలి. టైటిల్ గ్లిమ్స్ దాదాపు 3 నిమిషాల వరకు ఉంటుందని టాక్. ఈ గ్లిమ్స్ ని ప్రదర్శించడానికి రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ తెర ఏర్పాటు చేస్తున్నారట. కనీసం 1,00,000 మంది అభిమానులు ఈ ఈవెంట్ కి హాజరవుతారని టాక్. టాలీవుడ్ లోనే కాదు, దేశంలోనే ఇలాంటి ఈవెంట్ జరగలేదనుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట. రాజమౌళి ఏం చేసినా ఇంతేగా, కానీ విని ఎరగని రీతిలో ప్లాన్ చేస్తారు. ఈసారి అదే జరగబోతోంది.